హాయ్ హలో బాగున్నారా అందరూ. మా బాబు చూడుర్రి పాపం వాళ్ళ డాడీని తన డ్యూటీ నుంచి ఇందాకే వచ్చిండు. వీడు పడుకోవట్లేదు, తనను పడుకోనివ్వట్లేదు. కొన్ని దగ్గరికి వెళ్ళి పడుకోమంటే వద్దట, అట్లా ఆడుకున్నాడు. మా ముచ్చట చూడుర్రి, కొంచెం వాయిస్లో ఉంటాడు. లైట్ ఆఫ్ చేసినాం పడుకుందామని చెప్పేసి. పడుకోరా అంటే నన్ను పడుకోబెట్టేటట్టున్నాడు, కానీ మా బాబాయ్ అయితే అసలు పడుకోవట్లేదు. రోజు చూపిస్తున్నా కదా, రోజు ఒక వీడియో అయితే నైట్ టైంలో పెడుతున్నా కదా, రోజు అంటే రోజు అంతే ఆడు, అస్సలు పడుకోవట్లేదు. బయట ఉన్న పిల్లలు కూడా అందరు అంతే కావచ్చు. ఎట్లా అనంటే డేలో కూడా అసలు ఏం పడుకోడు, కానీ నైట్ టైంలో ఎందుకు ఇక్కడ టైమింగ్ అనేది కరెక్ట్ ఉండదు. ఎందుకనంటే తినే టైంలో అక్కడ అందరు పడుకునే టైంకి ఇక్కడ అందరు తింటారు అన్నట్టు. సో ఈ బాబు అనేది ఇట్లా చేస్తున్నాడు. నేను రోజు వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే ఏదో అట్లా టైంపాస్కి చెప్పిన కదా, బయటకు వెళ్ళి వర్క్ చేసుకుందామంటే ఆ చిన్న బాబుని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయగలుగుతా, ఏం చేయలేము. మా హస్బెండ్కి ఇక్కడ ఏదో వర్క్ ఉంది కదా, ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన దగ్గర తను వర్క్ చేసుకుంటే నేను రూమ్లో ఉండి చిన్నగా వీడియోస్ అనేది తీసుకొని ఇట్లా పెట్టుకుందామని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. సో తనతో ఎంత ఆట ఆడినా కూడా ఏం చేసినా కూడా వీడియోస్ తీయడం అనేది చాలా కష్టమవుతుంది. సెల్ఫ్ వీడియో తీసుకుంటే ఇబ్బంది అవుతుంది బాగా. తను రావాలి వీడియోస్ తీయాలి అంటే కూడా తను వర్క్ వెళ్ళి టైర్డ్ అయి వస్తాడు కదా, అట్లా కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆలోచించిన. ఎప్పుడో ఒక ఎవ్రీ కాకుండా కూడా చిన్న చిన్న వీడియోస్ అని చెప్పేసి తీయమంటే పాప నైట్ టైంలో ఏమనలేక అందరు పడుకున్నారు బయట. టైం చూడుర్రి, అంత టైం అయినా కూడా ఆయన ముచ్చట పెడుతూనే ఉన్నాడు, కానీ అసలు నిద్రనే పోతలేడు. సరే అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాం. 12:10 అవుతుంది. ఇంకే టైం దాకా అంటే 1 అయినా సరే అట్లనే ఆడుకుంటూ ఉంటాడు. మాకు కూడా కొంచెం టైంపాస్ లాగా ఉంటుంది, ఆయనతో అట్లనే ఆడుకుంటాం మేము కూడా. రోజు కూడా ఆయన ఎట్లా అనంటే ఇక్కడ పిల్లలందరూ మరాఠోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, నేను బయటికి పంపించి ఆడుకోమందామన్నా కూడా కొంచెం మాటలు వచ్చేది ఇప్పుడే కాబట్టి లాంగ్వేజ్ సెట్ అవుతుంది, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ ఒకటేసారి వాళ్ళ దగ్గరికి పంపించి ఆడుకోమందాం అని అంటే కొంచెం ఇబ్బంది అవుతాయి కదా, అందుకని చెప్పేసి రూములనే ఉండడం అవుతుంది. కొంచెం కొంచెం అన్ని లాంగ్వేజ్లు ఇక తనే నేర్చుకుంటాడు మెల్లిమెల్లిగా. మనం పుట్టుకతోనే అన్నీ చేయలేం కదా. ఈ పిల్లలు కూడా అంతే, ఇప్పుడు మా పిల్లాడు కూడా అంతే. నాకు తెలిసిన వరకు మరాఠీ అన్ని రౌండ్స్ కొట్టేయాలనుకుంటున్నాం, నేర్పియాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళైనా సరే కొత్తగా అసలు ఇక్కడ ఏంటి అని అంటే మన తెలుగు వాళ్ళకు ఉన్న నైజం ఏంటిది అని అంటే వాళ్ళు తెలుగు వాళ్ళే, మనం తెలుగు వాళ్ళమే. కానీ మనం ఎప్పుడైనా ఎదురైనాం అనుకో, వాళ్ళు మంచిగా ఉన్నవా ఎప్పుడు వచ్చినావా అని అడగారు. కైసాయే కబియాయే